నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. గోల్డ్ మార్కెట్ అసలు ఏం జరుగుతూ ఉంది? అసలు అప్పుడే పెరుగుతూ ఉంది. అప్పుడే కొంచెం తగ్గుతూ ఉంది. మరి ఇంకా పెరిగే అవకాశాలున్నాయా? తగ్గే అవకాశాలున్నాయా? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందా? తగ్గుతుందా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అసలు గోల్డ్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది సార్? అప్పుడే పెరుగుతూ ఉంది. అప్పుడే తగ్గుతూ ఉంది. మళ్ళీ ఈరోజు చూస్తే కాస్త మళ్ళీ ఇప్పుడు గూడా పెరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? గోల్డ్ అయితే మన కంటిన్యూగా అప్ ట్రెండే ఉందండి. మళ్ళీ మధ్యలో ఏదైనా డిప్ వస్తది గానీ, ఓవరాల్‌గా అయితే ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. ఇప్పుడు 4800 ఇంటర్నేషనల్ దాకా చూసింది. సో, 5000 దాకా అయితే ఛాన్స్ ఉంది. సో, మొన్న 4600 లో లెవెల్ వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. ఏంటంటే, ఈ హార్ముజ్ జలసంధి వివాదం కొంచెం ఉండి, నౌకలు గనక బయటకి వస్తూ ఉంటే, అప్పుడు క్రూడ్ తగ్గిపోద్ది. దానివల్ల ఏమవుద్దంటే, ఇంకా మనకి గోల్డ్ కొనే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతదనమాట. సో, ఈ యుద్ధం వల్ల ఏమైందంటే, ఈ దుబాయ్, అరబ్ కంట్రీస్ అన్నిట్లోనూ గోల్డ్ బయింగ్ ఆగిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ మెల్లిగా రిస్టోర్ అవుతుంది. మిగతా అన్నీ గూడా నార్మల్‌గా వ్యవస్థ అంతా గూడా ఎందుకంటే ఆయిల్ ఆగిపోవడం వల్ల అన్ని కంట్రీస్‌లోనూ తీవ్ర సంక్షోభం అయితే నెలకొంది. అది స్లోగా ఇప్పుడిప్పుడే మళ్ళీ నార్మల్‌గా అవుతుంది. కాబట్టేంటంటే, ఈ యొక్క పరిణామాలన్నిటి వల్ల మనకి గోల్డ్ మార్కెట్‌కి పాజిటివ్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. యాక్చువల్‌గా లాస్ట్ జనవరిలోనే బాగా ర్యాలీ వచ్చింది. అది అలాగే కంటిన్యూ అవ్వాల్సిన ర్యాలీ కొంచెం పుల్ బ్యాక్ డౌన్ అయింది. మొన్న 1,30,000 దాకా వచ్చి చాలామంది మళ్ళీ 1,00,000 వస్తదేమో అని ఆశపడ్డారు గానీ, అంత ఛాన్స్ ఇక ఇచ్చేటట్టు లేదు గోల్డ్. ప్రెజెంట్ అయితే 1,44,000 ఆ రేంజ్ ఉంది. సో, లాస్ట్ జనవరి నుంచి, ఫిబ్రవరి నుంచి కూడా 1,35,000 నుంచి 1,45,000, 50 వరకు ఉంది. సో, అలా అయితే కంటిన్యూ అవుతుంది ఇది గోల్డు. సో, ట్రెండ్ అయితే మరీ విపరీతమైన స్పీడ్ అయితే కనపట్లేదు గానీ, బట్ అవును. పాజిటివ్‌గానే ఉంది. 1,50,000 ఆ రేంజ్ వరకు ఛాన్సెస్ కనపడుతున్నాయి గోల్డ్‌లో. హ్మ్. అవును సార్. అంటే మనకి ఇంతకుముందు ఏదైతే వార్ జరుగుతూ ఉందో, ఈ వార్‌కి ముందు మనము చూసాము. గోల్డ్ రేట్ అనేది 1,60,000-1,65,000 మధ్యలో ఒక 2, 3 మంత్స్ అయితే అలానే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది గాబట్టి, సో, మళ్ళీ అదే రేంజ్‌కొచ్చే అవకాశాలేమైనా ఉన్నాయనుకోవచ్చా సార్? మళ్ళీ 1,60,000కి వచ్చే రేంజెస్ కనపడుతున్నాయండి. 1,50,000 అయితే దాటే రేంజ్ కనపడుతుంది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్‌గా $5,000 కనుక ఎళ్ళిందంటే, అది దీనికి 1,05,000, 1,50,000కి ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది గోల్డ్ అయితే. ఇప్పుడు అలాగే సిల్వర్ గూడా చూసుకుంటే, సిల్వర్ మొన్న 2,00,000 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 2,50,000 ఇది దాటితే 2,80,000 దాకా ఛాన్స్ ఉంది. సిల్వర్ గూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. సార్ ఒకవేళ తగ్గుతుంది అనుకుంటే గనక ఆహ్, ఏ ప్రకారం అయితే తగ్గొచ్చు అనుకోవచ్చు సార్? ఎందుకంటే ఇక్కడ చాలా మంది గోల్డ్ అనేది మళ్ళా తగ్గుతుందేమో, మళ్ళీ కొనుక్కుందాం అని జెప్పేసి చాలా మంది రెడీగా ఉన్నారు సార్. సో, ఒకవేళ తగ్గుతుందనుకుంటే గనక ఏ రీజన్స్ వల్ల తగ్గుతుందనుకోవచ్చు? గోల్డ్ తగ్గుతుంది అంటే ఏంటంటే ప్రెజెంట్ గోల్డ్ ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా బై చేసాయి కాబట్టి అది డౌన్ లెవెల్‌లో సపోర్ట్ అయితే వస్తుందండి. సో, 1,00,000 మహా అయితే 1,25,000 మళ్ళొకసారి ఒక డిప్ రావచ్చు గానీ, అంతకు మించి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఓవరాల్‌గా ఇది 4,400 అది ఇంటర్నేషనల్‌గా స్టాండర్డ్ అయిపోయింది సపోర్ట్ హ్మ్. లెవెల్. సో, ఇప్పుడు గోల్డ్‌ని కొనటం అంటే ఇప్పుడు జాబ్ లే ఆఫ్స్ ఇవన్నీ చూస్తున్నాం. మన అమెజాన్ జాబ్, మొన్న ఓఎఫ్ఎస్ఎస్‌లో అవును. లే ఆఫ్స్ ఉన్నాయి. సో, ఏఐకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నారు. సో, వీటన్నిటి వల్ల ఏంటంటే జనాల దగ్గర ఫ్రీగా మనీ ఉండట్లేదు. ఈ ఎక్కువ మంది గోల్డ్ కొనే వాళ్ళందరూ ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ స్టక్ అయిపోయి ఉన్నారు. అటు గోల్డ్‌లో గాని, సిల్వర్‌లో గాని. అందుకే వాల్యూమ్స్ అయితే విపరీతంగా లేవు. కానీ ఇక్కడేంటంటే రేట్ తగ్గట్ల. హ్మ్. ఎందుకంటే మెయిన్ గోల్డ్‌ని బై చేసే బ్యాంకింగ్స్ కంపెనీస్ గాని, ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నీ గూడా ఆ గోల్డ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి, అవి డిపెండ్ చేస్తుంటాయి గోల్డ్ రేట్‌ని. కాబట్టి చైనా గాని, లేకపోతే రష్యా, ఇండియా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ గూడా గోల్డ్ కొని ఉన్నాయి. ఎందుకంటే డాలర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఒక గోల్డ్ బెటర్ అని సేఫ్ జోన్‌లో కింద కొన్నారు. కాబట్టి దాన్ని ఇంకా తగ్గించే పరిస్థితి లేదు. ఇప్పుడైతే ఫ్రెష్‌గా గూడా గోల్డ్ కొనేవాళ్ళు నెమ్మదిస్తుంటాం. అంటే మొన్న చాలా పెద్ద ర్యాలీ వచ్చింది చూడండి. అలాంటి ర్యాలీలు ఉండవు. స్లోగా మళ్ళీ 2, 3 నెలలు అలా ఒక రేంజ్‌లో ఎళ్ళటం అనేది జరుగుతూ ఉంటది. సో, ఇప్పుడు గోల్డ్ మీద ఏమైందంటే ప్రాఫిట్స్ అన్నీ గూడా ఆవిరైపోయినాయి. మంచి 1,80,000, 75 దగ్గర బాగా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. 2,00,000 వస్తదని.
సో దాంతో ఏమైందంటే కింద లెవెల్ వచ్చేపాటికి ఇక అంతా కూడా అంతా గందరగోళం అయిపోయి అందరూ బ్లాక్ అయిపోయినారు మెయిన్ ట్రేడర్స్. అవును. సో మెయిన్ ఓన్లీ ఇప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ దగ్గరే మనీ లేదు. ఓ పక్క స్టాక్ మార్కెట్లు కూడా మొన్నటి దాకా బాగా డౌన్ అయిపోయినాయి. కాబట్టి ఏంటంటే గోల్డ్కి ఏంటంటే పాజిటివ్ అయితే ఉంది కానీ ఎక్కువ మూమెంట్ క్యాచ్ చేయలేకపోతాం. హ్మ్. ఇది ఇలాగే సస్టైన్ అయితే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మళ్ళీ ర్యాలీలోకి వస్తుంది. సో ఇదంతా ఒక 2, 3 నెలలు పడుతుంది మళ్ళీ ర్యాలీ రావడానికి. సో అంటే ఇప్పుడు మరి కొనుక్కునే వారికి ఏం జెప్తారు సార్? అంటే ఇప్పుడు కొంచెం కొనుక్కోమని చెప్తారా? లేదంటే ఎప్పటి వరకైతే తగ్గుతుందో సో ఒకవేళ తగ్గుతుందని గూడా చెప్తారా? గోల్డ్ బయింగ్ అయితే ఇప్పుడు ఫ్రీ అమౌంట్ బై చేసుకోవచ్చు. ఎక్కువ బై చేయొద్దు. 30%, 40% మీ యొక్క క్యాపిటల్‌లో బై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఎందుకంటే దాన్ని ట్రేడ్ చేయొద్దు. గోల్డ్ ట్రేడ్ చేసేది కాదు. మీరు ఈటీఎఫ్స్‌లో గానీ, బీస్‌లో గానీ పెట్టుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మండి. ట్రేడ్ చేస్తానంటే స్టాప్ లాస్ పెట్టి ఎంసెక్స్‌లో ట్రేడ్ చేయండి. అలా కాకుండా బిట్‌కాయిన్ గానీ, దీనిలో గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ గానీ ఇలా కొనుక్కోవటమే. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవటం అలా చేయొచ్చు. అంతేగాని గోల్డ్‌ని ఇప్పుడు మీరు టెక్నికల్‌గా సపోర్ట్ ఉండి టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉంటే ట్రేడ్ చేయండి. హ్మ్. లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూడండి. మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మండి. డౌన్ సైడ్ ఉన్నప్పుడు అమ్ముకోవద్దు. ఎందుకంటే గోల్డ్ ఎప్పటికైనా దాని వాల్యూ దానికొస్తది. అవును. అంటే మీరు గోల్డ్ గురించి అసలు కొన్నవాళ్ళెవరు టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయితే ఓవర్‌గా కొంటే లాస్ అవుతుంది. మనం ఆ టెన్షన్ తట్టుకోలేం. అప్పులు చేసుకుంటే ఆ వడ్డీలు కట్టాలి అవన్నీ చేయాలి కాబట్టి విపరీతమైన ఇదవుతుందనమాట. గోల్డ్, సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం కొంచెం వెయిట్ చేసి మీ దగ్గర ఉన్న డబ్బు ప్రకారం మీరు కొనుక్కుంటే బెటర్ అన్నమాట. సార్ ఇంకా సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్ అయితే మనకు చాలా దారుణంగా తగ్గింది. మొన్న ఒకటే రోజులో 15,000 తగ్గింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు బంగారంతో పోటీ పడి మరి సిల్వర్ గూడా పెరగడం అయితే జరుగుతూ ఉంది. సో అసలు సిల్వర్ గూడా ఏ విధంగా జూడొచ్చు సార్? సిల్వర్ కూడా పాజిటివ్‌గానే ఉందండి. గోల్డ్, సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్‌గా $77 దగ్గరికొచ్చింది. అయితే అంతకుముందు లో వచ్చి $70 ఉంది. ఇప్పుడు 2,20,000 నుంచి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 2,50,000 వచ్చింది. సో అంతకుముందు 2,80,000 ఆ రేంజ్ 3,00,000 దాకా కూడా ఎళ్ళింది మన ర్యాలీలో. సో మళ్ళీ అలా $100కెళ్ళే ఛాన్స్ ఉంది. సో ర్యాలీ అయితే స్లోగా వస్తున్నాయి గోల్డ్ గాని, సిల్వర్ గాని. వచ్చి స్లోగా పైకెళ్తున్నాయి. ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. సో గోల్డ్, సిల్వర్ చేసే వాళ్ళందరికీ మంచి న్యూసే ఇది. బెటర్‌గానే తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఎవరైతే బిజినెస్ పరంగా జూసుకుంటే గనక ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్టర్స్‌కి మాత్రం మంచి టైం అనే జెప్పుకోవాలా సార్ ఇది? చాలా మంచి టైం అండి. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ టైము. సో టెన్షన్ అవసరం లేదు. మళ్ళీ కింద ఒక టో అంటే టోటల్ అమౌంట్ ఇక్కడ పెట్టొద్దు. ఒక 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ డౌన్‌లో ఇంకో 50% ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ రేట్ వస్తది. అలా చేసుకోవచ్చు. హుహు. హ్మ్. సో ఫైనల్‌గా ఈ వీక్‌లో మనకి ఈ 10 డేస్‌లో ఏమన్నా రిజల్ట్ ఏమన్నా ఎలా ఉండగలుగుతుంది అని ఏమైనా అంచనా ఎయొచ్చా సార్? ఇవాళ ఎటు వీకెండ్ అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండి గనక ఈ ఆర్మూర్ జెల్స్ అనేది ఓపెన్ అయ్యి పాజిటివ్‌గా గనక ఉంటే మాత్రం గోల్డ్ మళ్ళీ ర్యాలీలోకి వస్తదండి. లేదు అక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే మళ్ళీ డౌన్‌లోకి వస్తది. సో, హ్మ్. అక్కడ వార్ గనక ఆగింది, కొంచెం డిస్కషన్ జరుగుతున్నాయంటే పాజిటివ్ గోల్డ్ పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, హ్మ్. ఏదైనా పైకెళ్ళినా 1,50,000 ఫస్ట్ 50,000, 55,000 నెక్స్ట్ టార్గెట్ అవుతాయి. ఈవెన్ మనకక్కడ డాలర్ రేట్ బలపడ్డా గానీ, డాలర్ రేట్ అనేది స్ట్రాంగ్ అయినా, ఇక్కడ మనకి రూపీ స్ట్రాంగ్ అయినా ఆటోమేటిక్ గోల్డ్ అనేది తగ్గుతుందా సార్? అవునండి. తగ్గుతుందండి. ఇండియాలో రూపీ స్ట్రాంగ్ అయితే గోల్డ్ వీక్ అవుతది. హ్మ్. సో, ఆ రూపీ ఇప్పుడు స్ట్రాంగ్‌గానే ఉంది. సో, అందుకే గోల్డ్ ఇంటర్నేషనల్‌లో పెరిగిన, తగ్గిన ఇక్కడ పెద్దగా మూవ్‌మెంట్స్ రావట్లేదు. స్లోగా 1000, 2000 పాయింట్లు అలా మూవ్‌మెంట్ అవుతున్నాయి. సో, లాంగ్ టర్మ్‌లో మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ట్రెండ్ అయితే ఉంది. సార్ మార్కెట్‌లో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్‌తో పాటు గూడా ఈ గోల్డ్ అనేది ముడిపడి ఉంది కాబట్టి, సో క్రూడ్ ఆయిల్ గనుక పెరిగితే మనకి గోల్డ్ రేట్ అనేది గూడా తగ్గే అవకాశాలున్నాయి గాబట్టి, సో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా అప్‌డేట్ ఉందా సార్ దీని గురించి గూడా? మొబైల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ మొన్న లా ఎప్పుడైతే ఈ వార్ సీజ్ ఫైర్ అయిందో దాదాపు 20% తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఒక 5% పెరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా 96 ఆ రేంజ్ ఉంది. ఇదేంటంటే 86 ఆ రేంజ్‌కి మొన్న వచ్చింది. మళ్ళీ ఆ రేంజ్ వస్తది. ఇవాళ గనక టాక్స్ సక్సెస్ అయితే ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. క్రూడ్ ఆయిల్ అయితే సెల్ చేసుకోవచ్చు. షార్ట్ సెల్ చేసుకోవచ్చు. ట్రెండ్ వీక్‌గానే ఉంది. సో, అది గనక ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నౌకలు ఎప్పుడైతే
స్టార్ట్ అయ్యాయో ఇక మనకి ఫ్రీ అయిపోయింది. ఎందుకంటే 100 కంట్రీలు ఎదురు చూస్తున్నాయి అనమాట ఈ క్రూడ్ ఆయిల్ గురించి. ఆ! కాబట్టి వాళ్ళన్నిటికీ కూడా ఒక రిలీఫ్ కావాలి. ఈ 2 రోజుల్లో ఆ రిలీఫ్ వస్తది. ట్రెండ్ అయితే పాజిటివ్. ఎందుకంటే యుద్ధం మాక్సిమం చేసేసుకున్నారు. ఎంత ఘోరాలు చేయాలో అన్ని ఘోరాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఓపిక లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఎస్కేప్ అయ్యే ప్లాన్ చూస్తుంది అమెరికా. అది ఇవాళ రేపట్లో క్లారిటీ వస్తది. సో, కాబట్టి ఇరాన్‌లో పెద్ద వాళ్ళకి అర్థమైపోయింది. ఇరాను అంత ఈజీగా లొంగేది కాదు. దానికి ఓన్ సపోర్ట్ ఉంది. సో, దాన్ని లొంగదీసుకోలేమనేది అర్థమైపోయింది. కాబట్టి ఆళ్ళు మెల్లిగా ఎగ్జిట్ అయిపోతారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.